అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్ల, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. టీడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులకే చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో మదనపల్లి, తంబాళ్లపల్లి, రాయచోటి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, పీలేరు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ మదనపల్లి దగ్గర పెద్ద ఎత్తున పేదలతో కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా ఇంతవరకు పేదలకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలం కానీ, అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు అనేటువంటి అంశమే ఆ ఊసే లేకుండా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. మరి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దాంట్లో వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్స్ లో కూడా కోత విధించి ప్రతి నెల కొన్ని వేల మందిని పెన్షన్దారులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెన్షన్ల ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్, అది ఆచరణలో కేటాయించినటువంటి బడ్జెట్ స్పష్టంగా తేడా కనిపిస్తా ఉంది. దాని మూలంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ రద్దు చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు ప్రతి వాళ్లకు 4000 రూపాయలు